ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రిస్క్ లేకపోతే మిగిలేది రస్క్ మాత్రమే. ఈ డైలాగ్ గుర్తుందా? కొందరు పెట్టుబడుల్లో కూడా ఇదే ఫార్ములా వాడుతుంటారు. మరికొందరు ట్రెడిషనల్ ఇన్వెస్టర్లు మాత్రం ఎఫ్డీ లాంటి రిస్క్ లేని ఇతర మార్గాలను ఎంచుకుంటారు. అయితే రిస్క్ లేకుండా మంచి రిటర్న్ల కోసం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలా లేదా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలా? ఏది బెటర్ ఆప్షన్ తెలుసుకుందాం. ఉదాహరణకు మీ దగ్గర 10 లక్షల రూపాయలున్నాయి. ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే మొత్తం 10 లక్షల రూపాయలు ఒకే ఎఫ్డీలో పెడితే మంచిదా లేదా 1 లక్ష రూపాయల చొప్పున 10 ఎఫ్డీలలో పెడితే మంచిదా అనే డౌట్ వస్తుంది. ఈ రెండింటిలోనూ ప్రయోజనాలున్నాయి. కానీ మీ అవసరాలు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసుకుని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఎఫ్డీలో మొత్తం 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాల టర్మ్తో పెట్టుబడి పెడితే సంవత్సరానికి 7% వడ్డీ వచ్చినా 10 ఏళ్లలో మీకు 9,67,000 రూపాయలొస్తాయి. అసలుతో కలిపి మొత్తం విలువ 19,67,000 రూపాయలవుతుంది. అదే 10 లక్షల రూపాయలను 1,00,000 రూపాయల చొప్పున 10 ఎఫ్డీలలో 7% వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినా మీకు అంతే మెచ్యూరిటీ కార్పస్ వస్తుంది. కానీ ఇందులో కొన్ని లాభ నష్టాలున్నాయి. ఒకే ఎఫ్డీలో 10 లక్షలు డిపాజిట్ చేయడం మెచ్యూరిటీని సులభంగా ట్రాక్ చేయొచ్చు. కానీ మీకు అత్యవసరంగా 1 లక్ష రూపాయలు అవసరమైతే మొత్తం 10 లక్షల రూపాయల ఎఫ్డీని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్డీ బ్రేక్ చేయడం వల్ల విత్డ్రా ఛార్జీలు భరించాలి. ఒకే బ్యాంకులో మొత్తం డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకు దివాలా తీసినప్పుడు మీకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ మాత్రమే లభిస్తుంది. అలా కాకుండా 1,00,000 రూపాయల చొప్పున 10 ఎఫ్డీలలో వివిధ బ్యాంకులలో డిపాజిట్ చేశారనుకోండి, మీకు 1 లక్ష రూపాయలు అవసరమైతే ఒక ఎఫ్డీని మాత్రమే బ్రేక్ చేస్తే సరిపోతుంది. మిగిలిన 9 లక్షల రూపాయల ఎఫ్డీలు అలానే ఉంటాయి. అలాగే 10 ఎఫ్డీలను 2 లేదా 3 వేర్వేరు బ్యాంకుల్లో 5 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెడితే ఆ బ్యాంకులు నష్టాల్లో ఉన్నా మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. మీ మొత్తం పెట్టుబడికి డిఐసిజిసి నిబంధనల మేరకు ఇన్సూరెన్స్ వస్తుంది. చిన్న మొత్తాల్లో ఎఫ్డీలు లాక్-ఇన్ సమస్య ఉండదు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగితే మెచ్యూరిటీ పూర్తయిన వాటిని కొత్త వడ్డీ రేట్లకు తిరిగి పెట్టుబడి పెట్టుకోవచ్చు. పెద్ద మొత్తంలో పెట్టుబడికి లాక్-ఇన్ సమస్య ఉంటుంది. కానీ చిన్న మొత్తాల ఎఫ్డీల్లో వివిధ మెచ్యూరిటీ తేదీలను ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అలాగే 10 డిజిటల్ ఎంట్రీలు ఉంటాయి. చివరగా ఎఫ్డీలలో పెట్టుబడికి ఒక స్థిరమైన సూత్రం ఏం లేదు. కానీ మీ సౌలభ్యం కోసం మెచ్యూరిటీకి ముందే డబ్బులు అవసరం లేకపోతే అనుకూలమైన వాటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు.